హాయ్ అండి అందరికీ. మీ అందరికీ ఒక చిన్న కథ ఏంటంటే, ఒక చెట్టు మీద ఒక కాకి ఉంటుంది. అది బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. అయితే అక్కడి నుంచి ఒక ఋషి వెళ్తూ ఉంటాడు. అయితే వెళ్తుంటే ఆ చెట్టు మీద ఉన్న కాకిని చూస్తాడు. చూసి అరే ఈ కాకి ఎందుకు ఏడుస్తుంది, అరే వెళ్ళి అడుగుదాము ఎందుకు ఏడుస్తుందో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఆ సాధువు అడుగుతాడు అనమాట. కాకి నువ్వెందుకు ఇంత ఏడుస్తున్నావు, నీకు వచ్చిన బాధ ఏంటి అని అడుగుతాడు. అడిగితే కాకి అంటది, అందరూ నన్ను చీచి అంటున్నారు, దగ్గరికి రాగానే ఇష్యూ అని ఎల్లగొడుతున్నారు, నాకు బతకాలని లేదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు, నేనే చాలా బాధగా ఉన్నాను, నాకు అసలు భూమి మీద బతకాలనే లేదు, నాకు చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి కాకి అంటది. అయితే సాధువు అంటాడు, మరి నీకు ఏమిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, మరి నువ్వు దేనికైతే సంతోషపడతావు అని అడుగుతాడు అనమాట. అడిగితే నాకు తెల్లగా అందంగా హంసలాగా కావాలని ఉంది, అలా అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఆ సాధువు అంటాడు, సరే అయితే నాకున్న శక్తిని ఉపయోగించి నేను ఆ వరాన్ని ప్రసాదిస్తా, కానీ దానికంటే ముందు నువ్వు హంస దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కొని రా. నువ్వు కనుక్కొని వచ్చిన తర్వాత కూడా నీకు అలా మారాలి అని అనిపించింది అనుకో, నేను మారుస్తాను అని చెప్పేసి చెప్పగానే కాకి వెళ్తుంది అనమాట. సరే ఒక కొలను వెతుక్కొని ఆ హంస ఉన్న ప్లేస్కి వెళ్తుంది. వెళ్ళి చూసి హంసతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? హంస, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా, నీకేంటి చాలా తెల్లగా ఉన్నావు, అందంగా ఉన్నావు, మంచిగా అని చెప్పేసి అంటది. అయితే హంస అంటది, నేనేం సంతోషంగా ఉన్నాను, ఇక్కడ చిన్న కొలను ఎంతసేపటికి ఇందులోనే ఉండాలి, నేను ఎగరలేను, దూకలేను, ఎవరైనా వేటగాడొచ్చిందనుకో నన్ను ఇలా చంపేసి మాలో ఒకరిని తీసుకొని వెళ్ళిపోతారు, మేము ఎంతసేపటికి ఇదే ప్లేస్లో ఉండాలి, మేమేమీ హ్యాపీగా లేము, అసలు మాకంటే రామచిలుకనే చాలా హ్యాపీగా ఉంటుంది, రంగురంగులతో మారుతూ అందరితో చిలుక పలుకులు మాట్లాడుతూ అందరితో చాలా మంచిగా, అందరూ బ్యూటిఫుల్ బర్డ్ అని చెప్పేసి దాన్ని అందరు అంటుంటారు, చిలుక కదా అదృష్టవంతురాలు, నేను కాదు అని చెప్పేసి అంటారు. అయితే అప్పుడు ఆ కాకి ఏమనుకుంటుంది, రామచిలుక దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ షార్ట్లో మిగిలిన కథ చెప్తాను. ఓకే.